హల్లెలూయా హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది నిద్ర వస్తుంది? నిద్ర సరిపోయిందా? నిద్ర వస్తుంది. వరుసగా 2-3 రోజుల నుంచి నిద్ర లేదు రాత్రి. ఈ శుభవేళ దేవుని వాక్యాన్ని 10 నిమిషాలు మనం ధ్యానించేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటని ఈ దిన వాక్యాంశంగా చదువుకొని యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని తీయండి. ప్రియులారా, ఈరోజు అంశం నేను వారిని స్నేహితును. నేను వారిని స్నేహితును, నేను వారితో స్నేహం చేస్తాను. నా మనస్ఫూర్తిగా నేను నిన్ను స్నేహితును అని చెప్తున్నాడు దేవుడు. నా మనస్ఫూర్తిగా అని అంటే మనము చెప్పామని అని చెప్పట్లేదు, కానీ మనం అప్పుడప్పుడు చెప్తారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని. మనస్ఫూర్తిగా చెప్పు, ఇష్టపూర్వకంగా చెప్పు అని అడుగుతూ ఉంటాం. అంటే దేవుడు ఇష్టపూర్వకంగా చెప్తున్నారు. ఏమనంటే ఆయన హృదయపూర్వకంగానే చెప్తున్నాడు. ఏమనంటే నేను మీకు స్నేహం చేస్తాను. నేను వారిని స్నేహితును. నేను మిమ్మల్ని స్నేహిస్తాను. దేవుడు ఎప్పుడు పై మాటలు చెప్పడు. మనకు అనుమానాలు లాంటివి వస్తాయేమోనని ఆ పదాలను అసలు ఎక్కడా ఉపయోగించరు. ఆయన ఏమంటున్నారు? నా మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని స్నేహిస్తాను, మీతో స్నేహం చేస్తాను అని తెలియజేస్తున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో స్నేహమునకు లవ్ అనే మాటను ప్రస్తావిస్తూ ఉంటారు. దీనికి అర్థం నా మనస్సు పూర్తిగా నేను ప్రేమిస్తుంది అని అర్థం. స్నేహానికి ప్రేమకి మధ్యలో గ్యాప్ ఉండదు. స్నేహానికి ప్రేమకు మనము విడదీయలేము. స్నేహం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న చోటే స్నేహం ఉంటుంది. స్నేహము లేకుండా ప్రేమ లేదు, ప్రేమ లేకుండా స్నేహము లేదు. అందుకంటాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. అటు వాడు దుర్దశల్లో కూడా తోడుగానే ఉంటాడు. నిజముగా ఒక వ్యక్తిని మనం ప్రేమించేటప్పుడు, నిజముగా ఒక వ్యక్తితో మనం స్నేహం చేస్తే ఆ వ్యక్తి విడువక ప్రేమిస్తాడు. ఇప్పుడు చదవండి యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వాక్యం. యోహాను సువార్త 15. నేను మీకు
నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసిన ఎడల మీరు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ఏమన్నాడు అక్కడ? చేసిన ఎడల మీరు ఎవరంట? మీరు నా స్నేహితులు అవుతారు. దేవుడు వేటిని ఆజ్ఞాపించాడు, దేవుడు ఏం చెప్పాడు అనేది ఒకసారి ఆలోచించాలి. అందుకే ఇక్కడ అంటాడు, నేను మీకు ఏ ఏ విషయాలైతే చెప్పానో మీరు దాన్ని బట్టి నడిచినట్లయితే నేను మీతో స్నేహం చేస్తాను, మీరు నా స్నేహితులై ఉంటారు అని తెలియజేస్తున్నాడు. లోకాన్ని మనం 3 విధాలుగా విభజించాలి. ఆ విభజించే కోణాలను గమనిస్తే ఒకటి పాపం. చాలా మంది స్నేహం చేసేటప్పుడు పాపపు ఇచ్చల కోసం స్నేహం చేస్తారు. 2 క్రామము, క్రోధము, జీవపు డంబం. మూడవది మరణం. పిల్లరా, ఇక్కడ మనం గాని గమనిస్తే ఒక మనిషితో స్నేహం చెయ్యాలంటే ఇవి ఖచ్చితంగా ఉండాలి. దేవుడు మనతో స్నేహం చేస్తే కలిగే ఆశీర్వాదాలు కొన్నిటిని నేను మీకు తెలియచేస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనాన్ని తీయండి. అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనుకు రాసి పంపిన ఉత్తరమేమనగా, యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించున్నాడు. సొలొమోన్ అంటే అర్థం సమాధానం. సొలొమోన్ అంటే అర్థం సమాధానం. అందుకే అంటాడు, నిన్ను స్నేహించిన దేవుడు సమాధానమును నిన్ను ఏలుబడి చేసే విధంగా చేస్తాడు. ఒకటి సమాధానమును కలుగ చేసే దేవుడు. ఈనాడు చాలా మంది గృహాల్లో సమాధానం లేదు. ఈనాడు చాలా మంది జీవితాల్లో సమాధానం లేదు. ఈరోజు ప్రార్థన ప్రారంభించక ముందే ఇప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఎన్నో చీకటి కార్యాలు, ఇంట్లో సమాధానం లేని పరిస్థితులు. ఒక అన్యురాలు, ఒక అన్యుడై ఉంది తెలియచేస్తారు, మా ఇంట్లో ప్రార్థన పెడతారా? సమాధానమును కలిగించు వారు ఎవరైనా ఉన్నారు అంటే అతడు జీవము కలిగిన దేవుడు, నజరేయుడైన క్రీస్తు. ఈనాడు చాలా మంది జీవితాల్లో సమాధానం అరుదైపోయింది, సమాధానం లేదు. అందుకు కొలస్సీ 3లో, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని తీయండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలనివ్వుడి. ఎక్కడంట? ఎక్కడ? హృదయములలో ఏలనివ్వుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉంది. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు
కృపాసహితముగా హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచూ ఉండెను అంటాడు. క్రీస్తు అనుగ్రహించిన సమాధానం. మనుషులెవరూ సమాధానమును అనుగ్రహించరు. ఆ రోజు ఇశ్రాయేలీయులను సొలొమోను సమాధానకర్తగా ఏలుబడి చేశాడు. అందుకని దావీదు రోజుల్లో అన్ని వైపుల యుద్ధాలు, అన్ని వైపుల శత్రువులు, అన్ని వైపుల దావీదుకు రాజ్యానికి సమాధానం, నెమ్మది లేకుండా ఉండేది. కానీ సొలొమోను పరిపాలనలో సొలొమోను అందరి పట్ల సమాధానం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందరి పట్ల సమాధానం కలిగి ఉన్నాడు. ఎటు చూసినా యుద్ధాలే, ఎటు చూసినా పోరాటాలే. దావీదుకి ఎటు చూసినా యుద్ధ వాతావరణమే. కానీ సొలొమోను జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. అందుకే అతని పేర్లోనే ఉంది సొలొమోను అంటే అర్థం సమాధానము. ప్రభువును నీవు అడగాలి, ప్రభువా నీవు నన్ను స్నేహించి ప్రేమించి నా హృదయంలో నీ సమాధానమును ఏడుబడి చేయమని అడగాలి. కానీ అడుగుతున్నామా? ఎంతసేపటికి అది చెయ్యి, ఇది చెయ్యి, ఆశీర్వాదం ఇవ్వు, ఈ ఆశీర్వాదం ఇవ్వు అని అడుగుతూనే. ఓ రోజు దైవజనుడి దగ్గరికి ఒక అక్కగారు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉండేదంట ప్రతి ఆదివారం. ఏమని? నా భర్తను మార్చండి ప్రభువా. ఒకరోజు ఆ దైవజనుడికి 7 బీర్ షాప్, బ్రాందీ షాప్ లో, వైన్స్ లో కనిపించాడు. కనిపించినప్పుడు ప్రియులరా అడిగాడు. ఆ దైవజనుడు అంటాడు, అన్నా నీవు లోపలికి రాకూడదు, రామాకు అంటే, లేదులే ఏం కాదులే అని అతడు ఆ బార్ షాప్ లోకి వెళ్ళాడు. అడిగి మాట్లాడిన తర్వాత ఆ దైవజనుడు చెప్పిన మాటలు, పిల్లరా ఆ యవనస్తుడు చెప్పేవాడంట, అన్నయ్య ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ డబ్బులు పెట్టి సంతోషాన్ని కొనుక్కుంటారు. వాళ్ళకి నచ్చిన పాటలు నేను ఖచ్చితంగా పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు నాకు జీతం ఇస్తున్నారు. కానీ వాళ్ళకు నచ్చిన పాటలు వింటూ ఉంటే నేను నీవు చెప్పిన ఉపదేశాలు వింటూ ఉంటాను అని ఒక బాక్స్ నిండా సీడీలు చూపించాడట. ఆ మాటలకి కంగు తిన్నాడు ఈ దైవజనుడు. మరుసటి ఆదివారం, మరి మీ భార్య ఎప్పుడు నా భర్త మారండి మార్చండి అని అంటది కదా అని అంటే, ఆయన అంటాడు, ఏనాడు మేమిద్దరం సమాధానం కలిగి లేము. రోజు మా ఇంట్లో గొడవలే, రోజు మా కుటుంబంలో గొడవలే అని అన్నప్పుడు ప్రియులారా ఆ దైవజనుడికి బాధ అనిపించింది. మీ దగ్గర వాక్యం విని వస్తుందా? వచ్చింది మొదలుకొని బూతులు తిడుతూనే ఉంటది. ప్రియులారా మరుసటి ఆదివారం ఈ మహాతల్లి ప్రార్థనా మందిరానికి వెళ్ళి వాక్యం విన్నది. మరలా విన్న తర్వాత నా ప్రార్థన చేయమని వచ్చి దైవజనుడి యొద్ద మోకరించినప్పుడు దైవజనుడు అంటాడు, నీవు పోయి మొదట నీ భర్తను తిట్టడమైనా మాని, లేకపోతే మందిరమైనా మాని. మొహం మీదే అన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే వచ్చే వారానికి తన భర్తను తీసుకుని మందిరములో అడుగుపెట్టింది. హల్లెలూయా. చాలాసార్లు మనం చేసే పని ఏంటంటే కుటుంబ సమేతంగా ప్రార్థనా మందిరానికి వస్తే ఎక్కడ ఆశీర్వాదాలు ఎక్కువైపోతుందో అని రాము. కానీ వాక్యం సెలవిస్తుంది, నిన్ను నేను స్నేహిస్తాను అంటున్నాడు.
ప్రియులారా, దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు నీ జీవితంలో ఏలుబడి చేయాలి. ఏమండి, దేవుని సేవకులుగా దేవుని మాటను తీసుకుని వస్తాం. సమాధానము రాబోయే రోజుల్లో మీ కుటుంబాలకు, హృదయాలకు ఏలును గాక అని మేము ప్రార్థన చేశామనుకో, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. పాత నిబంధనలు కూడా సొలొమోను సమాధానకర్తగా ఉండి యుద్ధాలను, పోరాటాలను ఆపినట్లు క్రొత్త నిబంధనలు ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానకర్తగా ఉన్నట్టు మనం చూస్తాం. పాత నిబంధనలో సాల్మన్ ఉంటాడు, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నేను ఆరాధిస్తున్న ప్రభు ఉంటాడు. దాసునికి యజమానికుడు మంచి సంబంధం పోగొట్టుకునే రోజులు ఆసనమే. దాసునికి యజమానికి ఉండే సంబంధం కాదు, స్నేహితునితో ఉండే సంబంధం నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన స్నేహశీలుడుగా ఉన్నాడు. కొందరి హృదయాల్లో సమాధానము ఏర్పరచుటకు ఆయన ఇంకా మనతోనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వాక్యం సెలవిస్తుంది, సమాధానకర్తకు దేవుడు నీ జీవితంలో మేలు చేయాలంటే, నీ కుటుంబంలో మేలు చేయాలంటే ఆయన సంకల్పాన్ని నీవు కనుగొన్న దానివై ఉండాలి. పిల్లల, కొందరికి కాళ్లలో సమాధానం ఉండదు. నేను చెప్పలా మాట, మరి ఎవరు చెప్పారు? బైబిలే ఆ మాట చెప్తుంది, మీ పాదములు సమాధాన మార్గములో ఉండాలి. కొందరి ఆలోచనలకు, తలంపులకు సమాధానము ఉండదు. కాబట్టి కావలి ఉండాలని వాక్యం చెప్తుంది. ఇప్పుడు 2 కాళ్ళు ఉన్నాయి. 2 కాళ్లకు 2 కాళ్ళు తొడుక్కునే చెప్పులు సమానంగా ఉండాలి. ఒకటి పొడుగ్గా, ఒకటి పొట్టిగా ఉందనుకో సెట్ అవుతుందా? మీ కుటుంబాల్లో మీ భార్య బిడ్డలుగా, మీరు కూడా భర్తలుగా ఇద్దరు సమానంగా సంతోషంగా ఉండాలి. కానీ గొడవలతో కాపురాన్ని కట్టుకోలేము, గొడవలతో జీవితాన్ని, సంసారాన్ని నిలబెట్టుకోలేము. హోషేయ గ్రంథం 14:4 నీ మీద మోపబడిన భారమైన కాడిని నేను తొలగిస్తానన్నాడు. మొదటిది సమాధానం కలుగ చేస్తాడు దేవుడు స్నేహించేటప్పుడు. రెండవది మన మీద దాగి ఉన్న కాడిని తొలగిస్తాడంట. భారమైన కాడిని మోస్తున్న పశువులకు రైతు వారి మోస్తున్న కాడిని తొలగించి వాటికి విశ్రాంతిని ఇచ్చినట్టు నేను మీ భారమైన కాడిని తొలగించి, దేనంట భారమైన కాడిని తొలగించి మీకు విశ్రాంతి, సమాధానాన్ని ఇస్తాను. పశువుల కాడి తొలగించి వాటి నోటికి ఉన్న చిక్కాన్ని తొలగిస్తే, వాటికి మేత వేస్తే ఎంత ప్రశాంతంగా తింటూ ఉంటాయంటే అంత ప్రశాంతంగా తింటూ ఉంటాయి. దేవదాస్ గారు ప్రయాణమై కర్నూలు ప్రాంతం సైడ్ వెళ్తుంటే ఆయన కారులో కూర్చొని అనుకున్నాడంట, నేను ఇంకా ఈ పరిచర్య చెయ్యలేను, అలసిపోతున్నాను. ఆయన కారుకి ముందు ఒక ఎద్దుల బండి, ఒక 20 బస్తాల ఒడ్లు వేసుకొని ఈ యొక్క ఆవు ఆ ఒడ్లను మోస్తూ వెళ్తూ ఉంటే కాలు జారి లోయలో పడబోతుంది. ఆ లోయ కొనంచున ఉండి కూడా దైవజనుడైన దేవదాస్ గారు ఆ ఎద్దు యొక్క కళ్ళల్లో చూస్తే ఆ ఎద్దు కన్నీరు కారుస్తుంది. దేనికో తెలుసా? నా యజమానికి నేను న్యాయం చేయలేకపోయా, గమ్యస్థానానికి చేర్చలేకపోయా. నేనున్నది ఎందుకు? పని చేయటానికే కదా. నేనున్నది ఎందుకు?
యజమాని సంతోషపరచడానికే కదా అని వీళ్ళరా మీరు గమనిస్తే ఆ ఎద్దు కళ్ళల్లో నుండి అతనికి జ్ఞానోదయమైంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, చాలా మంది మందిరంలోనే ఉంటారు కానీ వాళ్ళు ఇంకా భారాలు ఉంటూనే ఉంటాయి. భారాల నుండి విడుదల పొందరు, విడుదల పొందకుండా సమస్యలను కొని తెచ్చుకుంటారు. కొంతమంది అవసరము లేని భారాలు బరువులన్నీ మీద పెట్టుకుంటూ ఉంటాం. ఇశ్రాయేలీయులు బానిసత్వం అనే పాపపు కాడి క్రింద ఉన్నారు. ఈనాడు చాలా మంది అవసరము లేని దుష్కార్యాలకు, దుర్గుణాలకు వైపు నడుస్తున్నారు. పాపానికి, త్రాగుడికి, పేకాటికి, వ్యభిచారానికి బానిసయ్యేవాడు దానితోనే ప్రాణాన్ని విడిచిపెట్టుకుంటాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 1వ వాక్యం. వేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీద, పశువుల మీద రాయబడి ఉన్నది. నీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా ఉన్నవి. అవి కృంగుచు కూల్చు నుండి ఆ బరువులను వీడి పంచుకొనకలేక తాము ఆ యొక్క చెరసాలలోను పడి ఉండిరి. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, శేషించిన వారులారా, నా గర్భమును పుట్టినది మొదలుకొని నా చేత భయపరచబడిన వారులారా, మొదట నేను సంకల్పం పెట్టుకున్న వారులారా, నా మాటను ఆలకించుడి. ఎవరి మాట ఆలకించాలి? దేవుని మాటను ఆలకిస్తే జీవితాలు కట్టబడతాయి. అట్టగాదని సాతాను గాడి మాట మీద ఆధారపడితే జీవితాలు పాడైపోతాయి. ఐగుప్తు దేశంలో బ్రౌలు, నెబో అనే ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ కొన్ని ప్రతిమలు ఉన్నాయి. ఆ ప్రతిమలు అన్ని కూడా కొన్ని పశువుల మీద పెట్టబడి మోయబడుతున్నప్పుడు ఆ ప్రతిమ యొక్క భారము ఆ పశువుల మోయలేక కృంగిపోయి నలిగిపోతున్నాయి, పారిపోతున్నాయి. మా భారాలు మనుషులను నీళ్లు తీరుస్తారని అనుకోవడం కాదు గాని భ్రమ. మరింత భారము మీ మీద పెడతారు కానీ తీర్చరు. అప్పుడు ప్రభువు అంటారు, నేను మీ భారాలను మోస్తాను. మన మీద ఏ భారము లేకుండా యేసయ్య కలువరి సిలువలో మోసివేశాడు అని లేఖనం ద్వారా మనం ఈ దినం చదువుకోవడం జరిగింది. మొదటి మాట, ఇంట్లో సమాధానమును, హృదయముందు సమాధానం కలుగ చేస్తానన్నాడు. రెండో మాట, ఇదిగో నేను మీ కాళ్లను పైకి లేపుతానన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఒకరించని ప్రార్థించాడు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ప్రియాపరులకు తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రం. ఈ ఉదయకాలం ప్రవాద ఆరాధన బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వేలు చేత, మహిమ చేత, ఆత్మ చేత, అభిషేకం చేత నింపండి. ప్రతి బిడ్డ మీద నీ ఆత్మను ఉంచండి. సజీవమైన కార్యాలను అయ్యా ఇదిగో మా జీవితాల్లో నెరవేర్చండి. గొప్ప కార్యం చేయండి. బిడ్డల మీద నీ ఆత్మను ఉంచి సహాయం చేయి. విజయ పదములో వాహనం ఆగక సాగిపోనట్లు కృప చూపి కాపాడ బలం స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడి మిమ్మల్ని, కుటుంబాలను దీవించును గాక. సమయంలో హృదయపూర్వకమైన అర్పణలు ప్రభు సేవకు సమర్పించాలని సేవ. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.